ఫ్రెండ్స్, నా పేరు సతీష్. నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఏ లేటెస్ట్ అప్డేట్స్ తెచ్చినా సరే మీ మెయిల్లో పొందవచ్చు. ఇప్పుడు మనం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్ గురించి చెప్పుకుందాం. అది ఎలాగా చూద్దాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లోని ఫోటో ల్యాబ్ అని టైప్ చేయండి. ఫోటో ల్యాబ్ సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చింది ఫోటో ల్యాబ్ పిక్చర్స్ ఎడిటర్ ఎఫెక్ట్స్ అని, అదే ఎంటర్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చూపిస్తుంది, మీకు ఇన్స్టాల్ చేసుకోమని చూపిస్తుంది. ప్లస్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడి నుంచైనా మీరు డౌన్లోడింగ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తున్నాను. ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది బాగాను. ఇందులో చాలా థంబ్నెయిల్స్ ఉంటాయి. ఈ థంబ్స్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. స్మార్ట్ ఫిల్టర్ కొన్ని ప్రో వెర్షన్లో కూడా ఉంటాయి. ఆ ప్రో వెర్షన్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం అని గట్రా ఇవన్నీ ప్రో వెర్షన్ అనమాట. ఇవన్నీ ప్రో వెర్షన్ కావాలంటే ప్రో వెర్షన్లో డౌన్లోడింగ్ చేసుకోవచ్చు. అంటే ప్రో వెర్షన్లో మనం కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఫిలిం ఫోటోగ్రఫీ ఇవన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి. మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ బెస్ట్ ఫన్నీ ఫోటోగ్రఫీ అన్నమాట. ఎనిమిది ఉంది కదా, దీనికి ఓకే. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా అమేజింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను యూజ్ చేశాను, మీరు కూడా యూజ్ చేసి చూడండి. శాంపుల్ ఫ్రేమ్లోని ఇది యూజ్ చేయాలంటే డెఫినెట్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే ఇది అవుతుంది. చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇందులో టెక్స్ట్కి వెళ్తే టెక్స్ట్ పెట్టుకోవచ్చు. యానిమేట్ గిఫ్ట్, యాడ్ స్టైల్ మార్చుకోవచ్చు. స్టైల్ మార్చుకొని మనకి ఏ స్టైల్లో కావాలితే ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఒకటి. మన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఉందా, సతీష్ అని టైప్ చేసాం. రైట్, టెక్స్ట్ ఏ విధంగా కావాలితే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఓకే, మనం ఎక్కడికి కావాలితే అక్కడ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ మనం మార్చుకొని టెక్స్ట్ స్టైల్ రైట్ చేసుకొని మనం కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, యాడ్ ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలు సందేశాలు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ మట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.